నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్ లో ఉన్నాం. అయితే ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున పరేడ్ గ్రౌండ్స్ లో పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని నుంచి ఏదైతే మహిళలకు వడ్డీ లేని రుణాల పేరిట మహిళలకు అందజేస్తామని చెప్పేసి ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సభ పెట్టిలు. చూద్దాం నిజంగానే మహిళలకు వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తుంది, మహిళలకే కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ప్రాధాన్యత ఉంది. మహిళలకు పెద్దపీట వేసిన ఏదైతే ఉత్సబస్ పేరిట కావచ్చు, లేకపోతే ఇంద్రమిల్ల పేరిట కావచ్చు, కళ్యాణ లక్ష్మి పేరిట కావచ్చు, ఇతర పథకాల పేరిట మహిళలకే ఏదైతే మేము పెద్దపీట వేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది. కానీ దాదాపు పరేడ్ గ్రౌండ్స్ లో పూర్తిగా పరేడ్ గ్రౌండ్ నిండిపోయేటట్టు చేరేయడం జరిగింది. ఇక ఒకవైపు 2 గంటలకు అయితే సభ స్టార్ట్ అవుతాయి అన్నారు. దాదాపు 4 కావస్తుంది. ఎక్కడ కూడా ఇంకా సభ స్టార్ట్ అవ్వలేదు. జనాలు కూడా ఇంకెక్కడ రాలేదు. ఖాళీ కుర్చీలే దర్శనం ఇస్తున్నాయి మనకు. మన విజువల్లో చూసి అయితే పూర్తిగా పెద్ద స్టేజ్ వేసి అయితే ఎలక్షన్ ప్రచారంలో ఏ విధంగా అయితే భారీ బహిరంగ సభలు పెడతారో ఆ విధంగా అక్కడ పూర్తిగా స్టేజ్ వేసి మహిళలు దాదాపు 33 జిల్లాల నుంచి మహిళలు తరలి వస్తారంటూ ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క జిల్లా పేరు పెట్టి ఆ బ్లాక్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. చూద్దాం మహిళలు ఏ విధంగా రియాక్షన్ ఇస్తారు. నిజంగానే ప్రభుత్వం ఇస్తున్న హామీలు వాళ్ళకి పూర్తి స్థాయిలో అందుతున్నాయా, లేకుంటే కేవలం నామమాత్రంగానే మీరు సభలకు రాకపోతే మన బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి ఆన్ గ్రౌండ్ పరేడ్ గ్రౌండ్లోనే అటు రేవంత్ రెడ్డి మీటింగ్లోనే మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ మీటింగ్ కోసం వచ్చి ఇక్కడికి? మహిళది పావుల వడ్డీలు అవన్నీ విడుదల చేస్తుండ్రు సార్ అని ఇక్కడికి మీటింగ్కి వచ్చినాం. 2500 వచ్చినాయి. రాలేవు ఇంకా రాలేవు. 2500 వచ్చినాయి. లేవు రాలేవండి. మహిళలకు 500కు గ్యాస్ వచ్చినాయా? రాలేదు. మరి ఉచిత బస్సు అయితే ఉన్నది. ఉచిత బస్సు ఒకటి ఉంది, కానీ గ్యారంటీ మాప్ ఒకటి ఉంది, కరెంట్ మాప్ ఒకటి, ఉచిత బస్సు అంతే, అంతవరకే ఉంది. లేదు డబ్బులు ఏమి ఇవ్వలేదు. ఏముంది, మాకు గరీబ్ వాళ్ళకి అన్ని చేస్తామని ఏం చేస్తున్నాడు ఒకటి ఫ్రీ బస్సులు పెట్టిండు, కరెంట్ పెట్టిండు అంతే. ఇయ్యలే, ఇస్తా అంటుండు కానీ ఎప్పుడు ఇస్తాడు? పింఛని ముండరాళ్ళకి వస్తున్నాయి కదా, 2000 వస్తున్నాయి. 4000 రాలే, అవే 2000 ఇస్తున్నాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సభ దేనికి వచ్చిన అడుగుతాం. మరి రేవంత్ రెడ్డి అత్తి సభలో అడుగుదాము, అందుకే వస్తుంది. అడగనీకే వస్తుంది, రమ్మంటే వచ్చినాము, చెప్పమంటే చెప్తాం. ఏమి ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదు. ఫ్రీ బస్సు పెట్టిండు, ఊరికో బస్సు పెట్టిండు, వచ్చినాం రమ్మంటే. అంతే. ఎట్లుంది మరి ఫ్రీ బస్ ఎట్లుంది? ఇవి ఉండదంటే గట్లనే. ఇప్పుడు మన ఊరికి వచ్చిందంటేనేమో మెల్లగా వస్తున్నాం. ఇప్పుడు పిరి అది అంటేనేమో కుచ్చుకుంటా ఓడే. ఇక ఏమంటా అంటే ఇప్పుడు మహిళలకు ఏమి ఇస్తాడో ఏం కథనో అడుగుతామనే వచ్చినాం. ఇక పింఛన్లు లేవు, ఇండ్లు లేవు, గవిటి గురించి పెట్టినాం. మత్తగా పెడతాను, అవి తీసుకోపోతాను, అవి అయితలేవు పోతలేవు. రాలే. ఇక అన్ని అడుగుతాం, ఇవే ఇళ్ళ గురించి అడుగుతాం, పింఛన్ల గురించి అడుగుతాం, లేనల్ల బతికేంది ఇవన్నీ అడుగుతాం. ఏడైనాం సార్, ఏడ కాదు, ఎక్కడ ఉన్నాం అక్కడనే ఉన్నాం. దాని ఇల్లు కూడా కొట్టిండు, ఇండ్లు ఇయ్యలేదు. మా ఒక్క మనిషికి 2000 ఎత్తా మీకు అని అన్నాడు. ఆ 2000 లేవు. ఓ సీరియల్ తెచ్చినోడు కాదు, బతుకమ్మ పండుగ ఓ రైకలు తెచ్చినోడు కాదు, ఓ పైస ఇచ్చినోడు కాదు, ఓ పొలం ఇచ్చినోడు కాదు. మన పిల్లలు చదువుకునే తనకన్నా ఓ పైస పెట్టి ఏదన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సభ ఉందనే ఏ ఊరు నుంచి వచ్చినావు నువ్వు? చేరియాల మండలం. చేరియాల నుంచి వచ్చినావు ఎండగొట్టంగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటింటికి 2500 ఇస్తా అన్నాడు. రానే రాలే. కళ్యాణ లక్ష్మి వస్తుందా? ఏది లేదు. అత్తలే. రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టినావా? పెట్టినాం, ఈ వరకు రాలే. నీకు లేదా రేషన్ కార్డు? మా కొడుకులకు లేదు. నువ్వు ఓలో కొట్టేసినావు? నేనా ఈయనకే వేసిన. ఎవరికి? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి. ఇంకోళ్ళని ఉన్నారా? ఇక కేసీఆర్ ఉండే. కేసీఆర్ ఏం చేసిండు? ఆయన ఉండగా ఇంకా మంచిగా మారమాతలు చేసిండు, బతుకు తెరుగు పెట్టిండు, నీళ్లు ఉన్నాయి, పొలం పెట్టుకున్నాం, మంచిగా రైతులం బతికినాం. అయ్యా ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి మీటింగ్ వచ్చి కేసీఆర్ ని పోడితే ఎట్లా మరి? ఇక ఏం పోడుతున్నాం అయ్యా, పోడుతున్నాం, ఇంత బతికినాం ఆయన ఉండగా అని అంటారు. రేవంత్ రెడ్డి పాలన మంచున్నదా? కేసీఆర్ చేసినప్పుడు మంచున్నారా? కేసీఆర్ ఉన్నప్పుడే ఇంకా నీళ్లు తెచ్చిండు అయ్యా. రేవంత్ రెడ్డి ఏ నీళ్ళు లేవు, ఇప్పుడు ఎండిపోయినాయి అన్ని.
ఇప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు 5,000 వచ్చినాయి ఎకరానికి, నేను అత్తే 7,500 ఇస్తా అన్నాడు. 2,000 కలిపి ఎక్కువ ఇస్తా అంటుండు కదా. ఇస్తాడు కానీ ఇప్పుడు ఉన్నదే ఎండిపోయింది. అవి ఇస్తేంది ఇవ్వకుంటేంది అయ్యా. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను. తులం బంగారం 80,000 ఉంది ఇప్పుడు. 1,80,000 ఇస్తా కాదు పిల్ల ఉంటాగానే అప్పుడు కాటిక కంచెలు పౌడర్ కంచెలు చీరలు కంచెలు రైకల కంచెలు అన్ని పంపిణీ నేను పంపిస్తాడయ్యా. ఇస్తారా కేసీఆర్? ఏది ఇస్తలేడు. మరి ఎందుకు వచ్చినావు సభకి? ఏమి ఏమి అంటే ఇప్పుడు అడుగుతామనే వచ్చినాం. గిట్నే చెప్తాం. చెప్తే నీకెంత పింఛన్? ఏ పింఛన్ లేదు మా మా ఇంట్లోనే లేదు. ఉప్పరి పని చేసుకుంటాం. ఉపాధి పని కూలీలు పడుతున్నాయి. మరి 100 రోజులు పని ఇక గట్టే పోతాం. ఎంత పడుతుంది రోజుకి? మేము ఆ పనే లేదు, మాది మున్సిపాలిటీ అయిపోయింది. మున్సిపాలిటీ అయిపోయింది, అది కూడా పోయింది. అది కూడా పోయింది. మరి ఎట్లా ఇప్పుడు ఉప్పరి పని పార పని పారా పని వస్తుందా మరి మంచిగా? ఏం మంచిగా 200 ఇచ్చేది ఉంటే 100 ఇస్తారు. పనులన్నీ దొరుకుతున్నాయి మరి? ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతాయి? ఏంది ఎండకు తెండు లేదా, ఓ నీళ్లు లేవా, మా అన్నం లేదా, ఏది లేదా. ఏ టైంకి వచ్చినావు వీడికి? ఇగో పొద్దుగాల 8కి ఎక్కినాం బస్సు. 4 అవుతుంది. అన్నం లేదు ఏదో అన్నట్టు గడబుత్త కానీ తిన్నాం వచ్చినాం. అయ్యా బస్కు బస్సులో ఎక్కిచ్చిర్రు వచ్చాయి. మీటింగ్ అన్నారు. మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఐడి కార్డు ఇచ్చారు. గ్రూప్ లో లీడర్ ని కాబట్టి కన్ఫర్మ్ గా రావాలని వచ్చేసినాం. 6 పథకాల గ్యారెంటీ మాకు ఏది రాలేదు. రేషన్ కార్డు కూడా అప్లై చేసినాం, రేషన్ కార్డు కూడా లేదు. ప్రతి దానికి రేషన్ కార్డు లింక్ పెడితే రేషన్ కార్డు లేని వాళ్ళు పోవాలి. ఇప్పుడు గతంలో అనుకున్నారా ప్రచారంలో నేను అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు ఇస్తాను, మహాలక్ష్మి పథకం కింద 2,500 కావచ్చు, 500 గ్యాస్ అంటే ఇట్లాంటివి చెప్పిండు. మరి ఇట్లాంటి వచ్చినాయా? రాలేదు. మరి ఇప్పుడు మీటింగ్ దేనికోసం వచ్చింది మీరు? దేనికోసం అంటే రావాలని ఖచ్చితంగా అన్నారు కాబట్టి వచ్చినాం. ఎవరన్నారు? మహిళా దినోత్సవం తరపున కాంగ్రెస్ నాయకులు అన్నారు. మీ ఊళ్ళో మీకేమని చెప్పిండు పార్టీ మీటింగ్ రావాలని? మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవం తరపున డాక్రా గ్రూప్ తరపున వచ్చినాం. 6 గ్యారెంటీలు అందినాయి నీకు? 6 గ్యారెంటీలు లేవు, ఏం లేవు. ఇండ్లు ఇస్తానని ఇండ్లు లేవు, ఎవ్వి లేవు. ఇది వారకు ఇండ్లు లేవు. ఇస్తామని అన్నాడు, 6 పథకాలు అన్నాడు, 6 పథకాలు లేవు. మరి 6 పథకాలు రాదు. మరి రేవంత్ రెడ్డి సభకి ఎందుకు వచ్చినావు నువ్వు? ఇక సభ కంటే ఇప్పుడు రావాల్సింది కదా సార్. ఇప్పుడు మహిళల గురించి ఏం చెప్తాడో ఏం కదా అడుగుతామని వచ్చినాం. పెట్టుకున్నాం. ఇందిరా మిల్లుకు పెట్టినావు నువ్వు? ఇంద్రా మిల్లు పెట్టుకున్నాం. మా ఆయన గుడ్డోడు, మా ఆయన గుడ్డను పట్టుకొని పెన్షన్ ఇస్తా అన్నాడు. ఏవి లేవు, ఏవి పెట్టరే, ఏవి లేవు. మరి ఏం చేస్తాడో ఏం కథ అర్థమైతుంది అంటుండు. మరి రానుల పరిస్థితి ఎట్లా? వచ్చిన వాళ్ళకే ఇస్తా అని వాళ్ళకు పెంచుతా అంటుండు. ఇప్పుడు మీ ఊళ్ళో ఎంత మందికి పింఛన్లు వస్తాయి? చాలా మందికి వస్తాయి. అంటే ఇప్పుడు 99% ఇప్పుడు కొత్తగా 4,000 ఏం లేవు, 4,000 ఏం లేవు, పాతే అన్ని పనులు వచ్చి కూలిపోయి ఇప్పుడు ఏం కూలి చేసుకొని బతికే వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. ఇప్పుడు మామూలుగా ల్యాండ్ ఉండి ఇండ్లు ఉండి వాళ్ళకి ఇండ్లు శాంక్షన్ చేయొద్దు ఎవరైనా. ఇప్పుడు అధికారులు ఉంటారు కదా, వార్డు నెంబర్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఎవరికి ఉంది ఎవరికి లేదు, కూలి చేసుకుంటారు ఎవరు, వీళ్ళు మామూలు మాకేం లేదు. అప్లికేషన్ పెట్టుకుని ఇంద్రమ్మ మన ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నాం. ఏమేమి రాసిందంటే ఏమేమి అప్లికేషన్ పెట్టుకున్నాం? మేము ల్యాండ్ జాగా లేదని పెట్టినాము, ఇల్లు లేదని పెట్టినాము, ఇంద్రమ్మ ఇల్లుకి అయితే అప్లై చేసుకున్నాము. మాకు రాలేదు. అంటే మేము జాగా లేదని పెట్టినాము, మాకు రాలేదు. మహాలక్ష్మి పథకంగా మీకు ఏమన్నా నచ్చిన? 2,500 ఇస్తా అన్నారు. మరి ఇక ఏడాది ఇంకా రాలేదు. ఎలక్షన్ వేదికగా మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే తెలంగాణలో ఉన్న మహిళలందరికీ ఇచ్చినామన్నారు. మీ తెలంగాణనే కదా? తెలంగాణ. మీకు ఏమన్నా అందినాయా? మాకు ఏం అందలే ఇంతవరకు మాకు ఏం అందలే. ఇండ్లు ఇప్పుడు మా ఏ పథకం అందలేదా? ఈ గ్యాస్ వచ్చింది కానీ గ్యాస్ పైసలు పడతలేవు కదా. పడుతున్నాయని ఇప్పుడు ఏడా ఇచ్చిన పోస్టల్ రవ్వే ఉన్నాయి కదా. పడతలేవు మాకు. నేను అబద్ధం చెప్తున్నాను. మరి మీ కళ్ళకైతే పోస్టల్ పడతలేవు 500 అని అమలు చేసిండు కానీ పడతలేవు, డబ్బులు పడతలేవు. ఇంకా ఇక్కడేమోనే ఆశ కొంతమందికి చిగురుస్తుంది. పొలం ఏమన్నా ఉందా? ఏం లేదు. ఉండవలం అంటే ఇల్లు కూడా లేదు మాకు. అప్లికేషన్ పెట్టినాము. 99% ఉన్న వాళ్ళకే ఇల్లు ఉన్న వాళ్ళకే ఇచ్చిర్రు, లేని వాళ్ళకే ఏం లేదు. పేరు వచ్చినాయి మీ ఊర్లో? కానీ ఇంద్రా మిల్లు పేరు? ఇంద్రా మిల్లు అంటే లోన్ శాంక్షన్ అయింది. ఎంతమంది వచ్చినాయి? అట్లా 35 మంది. ఆ 35 మందికి భూములు ఉన్నాయా? భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి.
मेरा साउंड सुने दे रहा ఉన్న వాళ్ళకే వచ్చినాయి, లేని వాళ్ళకి ఏం రాలేదు. అయితే సేఫ్ ఉన్నాయి, మిగతా అయితే బస్ లో కొట్టుకుంటున్నా నేను వీడియోలు వస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది అంటే మేము లేడీస్ కూడా కొంచెము మాకు ఫ్రీ పెట్టిండు కాబట్టి మనము ఎందుకు ఉపయోగించుకోవాలంటే మనకి ఏదైనా అవసరానికి ఉపయోగించుకోవాలి. కొత్తగా పనికి మాష కూడా పోవద్దు, కొట్టుకోవద్దు. దేనికి పోతామో దానికి పోలు ఉపయోగించుకోవాలి. ఎటు కూడా ఫ్రీ గాని పోవద్దు, రావద్దు. ఇగో 4 ఏళ్ళు అయినా మొగుడు వచ్చి వరకు పింఛలేదు. పొలం పెడితే పొలం ఎండిపోయింది, బాయిలు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి. ఇక మేము బతికే బాధారైంది. పొలం ఉందా? ఉన్నది, ఎకరం ఉన్నది. రైతు బంధు పడుతుంది, నాకు పడుతుంది, మా కొడుకులకు పడుతుంది. ఎకరానికి అవి ఎన్నిసార్లు ఎక్కడిది? ఇప్పుడు ఒక్కటేసారి పడ్డది. ఆ కేసీ గారు ఇచ్చిన ఓ పారి, ఇప్పుడు ఈయన వచ్చినాక ఒకటే పరి నడిమిది పోయింది. ఇక 2500 లేవు, నా మొగుడు వచ్చిన పింఛనే లేదు. ఉన్నది నాకు. నా కేసీ గారే మంచిగా ఉండేది, నేను చేసుడు కూడా ఆయన కేసిన మంచిగా. మాకు అన్ని సర్వతి చేసిండు, నీళ్లు, కరెంటు, ఉచిత కరెంటు, బాయిలకు బిల్లు వల్లే. ఇదివరకు దాకా ఆయనతో మంచిగానే ఉన్నది. మలుపుకొచ్చిండు కాలువలు. ఇక ఇప్పుడు మళ్ళా కాలువలకు నీళ్ళు ఇస్తుండట, ఈయనే మాకు తెలియదు. ఇస్తలేదు. నిన్న మొన్న అంటారు. ఎన్నెల ఎండిపోలే, ఇప్పుడు ఎండిపోతుంది. వరిసేను ఎండిపోతున్నాయి. మా కొట్లు, కుప్పలు, వాములు. ఇప్పుడు మీ అందరు ములుగుకి ఎంత వచ్చిలా? అవును. ఇది ఎంత మందికి 2500 వస్తున్నాయి మీ ములుగులో? ఇప్పుడు ఎంత మంది ఇలా కోటీశ్వర లైన్ లో ఎవరు కాలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అత్తులు అడుగుతారా మరి మేము కోటీశ్వర లైన్ ఏమని అడుగుతారు? ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి అన్ని స్కీమ్లు అర్హత ఉన్న వాళ్ళకు అందరికి రావాలని కోరుకుంటాం. 6 గ్యారెంటీల మాకు 2 వచ్చినాయి. ఇప్పుడు ఫ్రీ బస్ కూడా వచ్చింది, ఫ్రీ కరెంట్ ఒకటి వచ్చింది, అంతే. ఇంకా మిగతా ఏమి ఇప్పుడు అడుగుతారా? రేవంత్ రెడ్డి సభకు వచ్చి మరి 2500 గురించి ఏమన్నా అడుగుతారా? మాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తుందంటే ఖచ్చితంగా అడుగుతాం కదా. ఎలక్షన్ వేదికగా అన్నాడు తెలంగాణ మహిళలందరికీ 2500 ఇచ్చినామని. మరి మీ దాంట్లో ఎవరికి రాలేదండి. ఇంకా మాకు 6 గంటల గ్యారంటీలలో ఏమి అందలే. మాకు ఏమందలే. ఒకటి బస్సు అందింది, బస్సు ఒకటే అందింది, ఏమందలే. ఏమందాలి మరి చేసినా అని చెప్తున్నా కదా, నువ్వు అబద్ధం చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తున్నా. మేమే అబద్ధం చెప్తున్నాం. ఇచ్చిండీ ఆయన ఇస్తుండే కానీ మేమే అబద్ధం చెప్తున్నాం. అందినాయి 2500 వచ్చినాయి. ఏం రాలేవు. ఉందా? గ్యాస్ ఉందా ఇంట్లో? సిలిండర్ ఉంది. దాని మీద మాట ఎంత కొంట అవుతాను? ఎంతగా అదే పాత రేటుకి అది ఇస్తుండు. 980. 500కి ఇస్తాడు, ఇస్తలేడు. స్పేర్ అట్లా చెప్తుండు కానీ ఇస్తుడు అయితే అదే రేటు. మరి ఇప్పుడు 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు ఇస్తున్నారు. మరి దీంట్లో ఎంత మంది కోటీశ్వర్లు అయింది? ఎవరం కాలే. గ్యాస్ పైసలు పడతలేవు. నేను ఆల్రెడీ చెక్ చేసిన. పింఛన్లు కూడా పెంచుతున్నాను వికలాంగులకు, వాళ్ళకి, వీళ్ళకి ఏవి రావట్లేదు. ఇంకా చూస్తున్నాం. చేసాడేమో కేసీఆర్ సార్ అప్పుడు చేసిన చెప్పుకుంటున్నారు కదన్నా. అయితే తీర్చుకుంటున్నాడేమో, మరి ఇంకా చేసాడేమో అన్న ఆలోచనతో ఉన్నాం. ఎట్లుంది అంటే ప్రస్తుతానికైతే మేము ఏం చెప్పలేము. ఇబ్బందే ఉంది ప్రస్తుతానికైతే. ఆయన చెప్పిన గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ మన సభకు వచ్చినాము కానీ మేమేం తిడుతున్నాము అన్న కాదు. వెయిట్ చేస్తున్నాం ఆయన చేసాడేమో అని కొంచెం ఆలోచనతో మేము ఇంకా ఆగుతున్నాము. చేసాడేమో ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేరుస్తాడేమో అన్న నమ్మకంతో ఉన్నాం ప్రస్తుతానికి అయితే. ప్రస్తుతానికి వరకు ఏం రాలేవు. గ్యాస్ పైసలు పడట్లేదు. ఎన్ని గ్యారంటీలు అంటే కరెంట్, ఉచిత కరెంట్ వస్తుంది, ప్లస్ బస్సు ఫ్రీ వస్తుంది. ఎట్లుంది అంటే ఇక ఫ్రీ బస్ కాబట్టి పోయే వాళ్ళకు అంటే జాబ్స్ చేసే వాళ్ళకు బాగానే ఉంది. ఇక్కడ మేము ఎప్పటికి పోము కదా. పొలాలకు కరెంట్ ఉండే పొలాలు వారినాయి, ఇప్పుడు పారట్లేదు, ఎండిపోతున్నాయి. మేము నాటేసిన అవి పారాలంటే దగ్గర ఉండి మరి పారబెట్టుకోవాల్సి వస్తుంది. ఇంతకు ముందుకైతే మంచిగా ఉండే పొలాలు పచ్చగా ఉండే, నీరు వారినాయి, ఇప్పుడు పారతలేవు. అవిట్ల కోసం మేము టెన్షన్. ఒక రకంగా కరువే కనిపిస్తుంది మాకైతే. కాలం పోయి కరువు కనబడుతుంది. 9 ఏళ్ళ కేసీఆర్ మరి కరువు అనిపించిందని 24 hours ఏ రాత్రి అంటే రాత్రి మాకు కరెంట్ వచ్చింది, ఏ రాత్రి అంటే రాత్రి మేము నీళ్ళు వారబెట్టినాం. కానీ ఇప్పుడు అట్లా అయితే లేదు. పొలాలు ఎండిపోతున్నాయి. మేము పెట్టిన పెట్టుబడి కూడా మాకు వస్తుందో రాదు నాకు తెలిసి ఎండిపోతున్నాయి. అందరు అడగాలన్న. నేను ఒకరిని అయితే కాదు కదా. నా ఒపీనియన్ మీకు చెప్పిన. అందరికి కూడా మనసులో అదే ఉంటది కానీ కొంతమంది బయటకు చెప్పలేరు. నేను చెప్పిన అంతే తేడా. అందరు అడుగుతున్నాయి కదా అయ్యేది. మీ పేరేం పేరమ్మా?
ఎట్లుంది పరిస్థితి? ఎట్లుంది ఊళ్ళో? మాకు పొలం ఉంది, అదే పరిస్థితి. ఎండిపోతున్నాయి పొలాలు. పోలు కరెంట్ ఇస్తలేడు, కరెంట్ ఉచితం ఇస్తున్నానన్నాడు. ఉచితమే కానీ కరెంటు పైసలు కట్టినప్పుడు అన్నా మంచిగా వారినాయి పొలాలు. ఇప్పుడు ఎండిపోతున్నాయి. పొద్దున్న పోయిందంటే మా ఆయన మధ్యాహ్నం దాకా 2 మాటలు కూడా వారలేదు. అర్ధెకర పొలం కూడా వారలేదు. ఎకరం పొలం ఉంది, ఏది లేదు. నీళ్ళు కూడా వార్తలేదు, వార్తలేదు. పారబెట్టినా కానీ వార్తలేదు. కరెంట్ అంతగానే ఉంది. మెదక్ డిస్ట్రిక్ట్ మాది అంత ఒకటే. అందినాయి కానీ కరెంటే లేకపోతే ఏడికని వాడుతుంది. కరెంట్ ఇస్తే అది వీళ్ళు తెలియాలి కదా. అప్పుడు ఏ బాధ లేదు మాకు. ఆయన చేస్తుండ అట్లా, ఈయన వేసి కూడా చేస్తుడు. ఎవ్వి లేవు, ఒక్క రూపాయి కూడా లేదు మాకు. లేదు, నమ్మకంతో చేస్తే ఇంత పరిస్థితి చేసి మాకు తోలుకొచ్చారు. మా బజగట్ట మహిళా గ్రూప్ నుంచి రావాలంటే ఖచ్చితంగా వచ్చినాము. రావద్దని ఒప్పుకున్నాము. ఎందుకంటే రావాలే మహిళలు కాబట్టి రావాలే తెలుస్తుంది అని చెప్పేసి లోన్ల గురించి అన్ని వచ్చినాము. అట్లా ఆ వడ్డీలు కూడా లేవు. మళ్ళా పాల వడ్డీలు కూడా ఇస్తలేడు. రావట్లేదు. మా పొలానికి మాకు ఎకరా పొలం ఉంది. అయితే దానికి లోన్ తీసుకున్నాం 40,000. వాళ్ళు 40 అందరికి లక్షలు మా పైన కానీ మాకు 40,000 మాఫీ కాలేదు. అసలు 40,000 మాఫీ కాలేవు. ఇప్పుడు కట్టమంటున్నారు మళ్ళీ. మాకు కాలేదు సార్, మాకు కాలేదు. మేము మా ఊరు మాది మండలం కూడా మాసపేట అయింది. అయితే మాకు వేరే శివారు అక్కడ తిమ్మేపల్లి శివార్లు ఉంది. మా పొలం దూరం ఉంది, వేరే ఊరికి సంబంధించింది. చేవుంట బ్యాంకుకు మాది. అక్కడ 40,000 రుణం, 40,000 అసలు మిత్తి కట్టొచ్చినాం కానీ అసలు 40,000 మాకు మాఫ్ అయితలేదు. ఏం చేయాలి మేము? ఎవరికి చెప్పాలి? ప్రభుత్వం అయితే ఎటు చూసినా చెప్తుంది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి 2 లక్షల లోపు రుణమాఫీ ఉంటే అందరికి అయితే అన్నాడు. అన్న మాకు 40,000 రేషన్ కార్డు నాకుంది, మా అత్తమ్మకు సపరేట్ ఉంది. మా అత్తమ్మ పేరు మీద ఉంది పొలం కూడా, కానీ 40,000 అప్పు పట్టనే. రైతు బందా మొన్న పడ్డదని చెప్పింది అత్తమ్మ. అంత ముందుకు పడ్డది, ఇప్పుడైతే ఇంకా పెద్ద మనిషి నాకు చెప్పలేదు. సంవత్సరానికి 12,000 వేస్తా, ఉపాధికి కిందికి వేస్తా అన్నాడు. మాకు ఒక్క గుంట భూమి లేదు, 1 రూపాయి కూడా ఇప్పటికి మాకు తెలియదు. భూములు లేని వాళ్ళకి పైసలు ఇస్తా అన్నాడు, అవి లేదు, ఏది లేదు. రేవంత్ రెడ్డి పాలన అసలు మనకు మంచిగా అనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదంటే వచ్చినాము, మహిళ గ్రూపులలో ఉన్నాం కాబట్టి వచ్చినాము. రావాలి తప్పదు కదా. మాకు ఇప్పటివరకు మా సార్ ఏమందలేదు. అంటే కూడా ఐటోళ్ళకి అయితే మాకైతే 1 రూపాయి కాలేదు. కనీసం మా ఆయనకు రేషన్ కార్డు కూడా ఇస్తలేదు. ఎవరికి ఐటోళ్ళకి అయినాయి, మాకైతే కాలేదు. ఎకరంన్నరనే ఉంది. ఎకరంన్నర ఉంది. 4 ఏళ్ళు అయితే రైతు బంధు పడుతుంది, మోడీ పైసలు పడుతుంది. ఎంతమందికి 2,500 పడ్డాయి? ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉండని ఏ పదవన్ని కానీ ఏది కానీ పేదోళ్ళని ఆదుకోమని మేము ఎన్నోసార్లు బాధపడుతున్నాం. 6 గ్యారెంటీలు అంటే 2,500 అడగలే, బస్సులు ఫ్రీగానే అడగలేదు. ఇండ్లు రైతు బంధు సార్ని కోరుకుంటున్నాం, ఇంకేం కోరుకుంటున్నాము. పెట్టుకున్నాము. అయినా మహిళలని కోటీశ్వరులు చేస్తున్నారు. మరి అయినా మీరు కోటీశ్వరులు అయినాము. 4 గంటల బంగులు ఉంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన పేరే పెట్టినాం మొత్తం. అక్కడ ఆయన ఇచ్చినాయి. ఇంకా తెలంగాణ ఉన్నప్పుడన్నా అంతో ఇంతో బతికినాం, కానీ ఇప్పుడైతే మొత్తం ఏం లేదు. కేసీఆర్ తెలంగాణ ఏం చేసి ఏదందలే మరి ఏం చెప్పాలా? పెట్టినాం. ఎన్నిసార్లు పెట్టినావు? 2 సార్లు పెట్టినాం. 2,500 వచ్చినాయా? రాలే. కాదు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఏం చేసిండు?
అది బస్సు పిరి ఎందుకు పెట్టిండు దేనికోసం పెట్టిండు అది ఎవరు తిరుగుతురు మేము తిరుగుతున్నామా లేదు ఇప్పుడు లేదు ఇంతకు ముందు నువ్వు ఏదైనా ఊరుకోవాలన్నా గుళ్ళెక్కోవాలన్నా ఇంటి ఆయన పైసలు అడగాలన్నాడు ఇప్పుడు ఇంటి ఆయన అడగాల్సిన అవసరం లేదంటుండు లేదు మేము ఎప్పటికి పోతలేం కదా అది ఎవరికి ఉపయోగిస్తుంది మా సొంతలకు ఉపయోగిస్తలేదు అది వేస్ట్ రేవంత్ రెడ్డి ఫస్ట్ గెలిచిన సాటనే బస్సు పెట్టిండు అది మాకు నచ్చలేదు ఆడవాళ్లకు 2500 ఇస్తాడు అది లేదు గ్యాస్ పీరి అన్నాడు అది లేదు ఏం చేసిండు రేవంత్ రెడ్డి గెలుచుడే బస్సు పెట్టిండు మాకేం ఉపయోగం లేదు అదే ఏమి ఇచ్చిండు మాకు మీకు ఇచ్చిన చెప్పుకుంటున్నా కదా మరి ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండు గ్యాస్ వస్తాలే 500 గ్యాస్ ఇంకా రాలే కోటీశ్వర్ లైన్ లో మీరు మేమేడ కోటీశ్వరమైన 1 మంది మహిళలను కోటీశ్వర్ చేస్తాడు కదా మీరు ఓటేసి కదా రేవంత్ రెడ్డి అతను ఏమడుగుతా ఇప్పుడు మమ్మల్ని ఏమడగనిస్తారు గతంలో కేసీఆర్ ఉండే 9.5 ఏళ్ళు ఉన్నాడు ఇప్పుడు సంవత్సరం రేవంత్ రెడ్డి అవుతుంది అంటారు ఇక చిన్న ముసలి అయితే చాలా వరకు మాకు కేసీఆర్ మా అయ్య మా తండ్రి అని మురుస్తూ రాలైతే చేసి కడికి ఎందుకు చేయలేదు పొలం ఎంత ఉంది మీకు మాకు 2 ఎకరాలు ఉంది పట్టదా రైతు బంధు పడ్డది పారుతుందా పొలం పారుతుంది ఎంత పడ్డది రైతు బంధు 12,000 ఎప్పుడు మొన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిన నుంచి ఒకటేసారి పడ్డది రేవంత్ రెడ్డి గెలిచిన ఎన్ని పంటలు వెళ్ళినాయి నీకు 2 పంటలు వెళ్ళినాయి మాకు 2 పంటలు వెళ్ళినాయి మరి ఒక్కటే పరేసిండు మాకు వేయలే మరి ఒక్కటేసారి మొన్ననే వేసిండు 7,500 లేదు 6,000 పడ్డాయి ఎకరానికి 6,000 పడ్డాయి 2 ఎకరాలు 12,000 వచ్చినాయి 2,500 వచ్చాయి ఏమి ఇయ్యలే 6 గ్యారెంటీలు ఎన్నందినా ఇప్పుడు మీ ఇంట్లో మాకు కొడుకులు గవర్నమెంట్ జాబ్ మాకు పింఛన్లే తీసేసారు మీ ఇంట్లో ఎన్నందినా 6 గ్యారెంటీలు ఏమి అందలేవు రైతు బంధు కూడా పడట్లేదు మాకైతే రైతు బంధు మీకు ఎంత ఉంది పొలం 5 ఎకరాలు 5 ఎకరాలు ఉంది పడతా ఇప్పటికి ఇంకా పడలేదా పడలేదు ఇప్పుడు కేసీఆర్ పడ్డాయి ఏమన్నా పడ్డాయి ఎంత పడ్డాయి అప్పుడు 25,000 ఇప్పుడు పడతారే పడలే ఇప్పటికైతే మహిళలకు 2,500 ఇస్తాను వచ్చినాయి మరి మీకు రాలేదు నీకు మీకు వచ్చినాయమ్మా 2,500 రాలేవు మరి ఇప్పుడు సభకు 6 గ్యారెంటీలు అందలేవు అంటారు మరి సభకు దేనికి వచ్చిళ్ళు అడుగుదామని వచ్చినాం ఏమంటే అడుగుతారు రేవంత్ రెడ్డిని ఏమని అడుగుతాం మాకు రాని అడుగుతాము నచ్చినాయని చెప్తుంది కదా మరి ఎవరు చెప్పారు మీరు పాటలు అవుతుంటారు కదా వచ్చినాయని 6 గ్యారెంటీలు అందిస్తున్నారు రాలేదు మీరే ఇంటులు నేనైతే అవ్వదని చెప్తలే మరి చెప్పమ్మా వచ్చినాయి 2,500 రాలేదు కానీ రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇవ్వాలి ఈ బస్సు పెట్టేవాళ్ళు ఏంటంటే రేషన్ షాప్ లో జీలకర్ర నూనె పప్పులు ఉప్పులు పెడితే లేని వాళ్ళకి బాగా అవసరం వస్తుంది ఫ్రీ బస్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు అవసరం లేదు ఫ్రీ బస్ పెట్టద్దు ఉచిత విద్య ఇవ్వమనండి ఉచిత విద్య నాణ్యమైన విద్య అలాంటిది ఇవ్వమనండి వైద్యం ఇవ్వమనండి ఉచితంగా వైద్యం చేయించమనండి ఇలాంటి అవసరం లేదు ఉచితాలకు అలవాటు పడి సోమరిపోతులు చేస్తారు ఒక్కొక్కరు ఇప్పుడు మహిళలకు ఉత్సా బస్ పెట్టడం వల్ల మహిళల గౌరవం పెరిగింది అంటారు రేవంత్ రెడ్డి మరి ఏం చెప్తాం జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు అది అవసరమా అవసరం లేదు జెంట్స్ కూర్చోండి ఒకప్పుడు లేడీస్ నిలబడితే లేచి నిలబడి వాళ్ళకి సీట్ ఇచ్చేవాళ్ళు పోండి మీరు ఫ్రీ బస్ అని మమ్మల్ని ఎక్కిలిగా చూస్తున్నారు ఇప్పుడు మీ ఇంటైనా పోవాలంటే ఇంటైనా పైసలు అడగాల్సిన అవసరం లేదు కదా పైసల గురించి ఎవరు అడిగిండ్రండి మేము కష్టం చేసుకొని బతుకుతాం వద్దు 2,500 కూడా వద్దు రాలేవు అయినా వద్దు లేదు ఏం లేదు షాప్ లో మాత్రం సన్న బియ్యం ఇవ్వాలి లేని వాళ్ళకు నూనె పప్పులు జీలకర్ర అనేది అవసరం ఉంటాయి ఫ్రీ బస్సు పెట్టి ఆడోళ్ళకు విలువ లేకుండా అసలు మరి వ్యాలీ లేకుండా అయిపోతుంది ఇచ్చింది కరెక్టే గానీ చాలా మంది కష్టం అవుతుంది ఇంకా రేషన్ షాప్ లో లేని వాళ్ళకు బయట బియ్యం కొనుడు సామాన్లు కొనుడు లేని వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది మన అందిన 6 గ్యారెంటీలలో మీకు ఏం అందలేవు ఇంకా ఒక్కటి అందలేవా వచ్చినాయి 2,500 మీకు ఏమన్నా 6 గ్యారెంటీలలో ఏందండి నేను మీ ఇంట్లో ఏం అందలేవు గ్యారెంటీ అందలేదు గ్యాస్ కూడా పైసలు వస్తాయంటారు కానీ అవి కూడా రాలేదు పడ్డాయని చెప్తే 500కి వస్తుంది ఇంకా రాలే 900 ఇస్తున్నాం ఇంకా మహాలక్ష్మి పథకం కింద 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని ఈ పోస్టర్లు లేట్ వేసిన అవే కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కరెక్ట్ మేము బ్యాంకులో అడిగినా కూడా 500 వల్లేవని చెప్తాం పొలం ఉంది ఏమన్నా ఉన్నది ఎంత ఉంది మాకు అంటే 1 ఎకరం పారుతుందా
ఎండిపోతున్నాయి. ఇంకా కరెంట్ కూడా సగం ఇస్తానే లేదు, ఎక్కువ కరెంట్ కూడా సగం వస్తలేదు. ఇప్పుడు వార్తలేవు, ఇప్పుడైతే ఎండలు కొడుతున్నాయి కదా. మొన్నదాకా జరిగినాయి పోయిన పంటక అప్పుడు కరెంట్లు మంచిగా ఇచ్చిండు కదా. ఏముంటది 2 ఎకరాలు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎండిపోయినాయి ఏమైనా పొలాలు మీకు? ఇక అప్పుడు చాలా మంచిగా పండాయి. పట్టుకున్నాం మరి ఇంద్రమ్మ దరఖాస్తు పెట్టినాం, అయినా వచ్చినాయి మరి 2500 రాలేదు. మన అప్లికేషన్ పెట్టలే ఇంద్రమ్మ అప్లికేషన్ అని పెట్టినాం. పెట్టిలా 6 గ్యారెంటీలలో నీకు 6 గంటలలో ఒకటి ఫస్ట్ బస్సు ఫ్రీ చేసిండు. ఇంకా మళ్ళా ఏంది 2500 వస్తున్నాయి ఇంటింటికి. 500 గ్యాస్ వస్తుందా? ఉచిత కరెంట్ వస్తుందా? బిల్ అయితే వస్తుంది. బిజీ బిల్ అని బిల్ వచ్చేస్తుంది. అప్లికేషన్ పెట్టుకున్నావా? రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయినా కొంతమందికి అయినా కొంతమంది గాలు. మాకు గుడిసె లేదు, గుడ్డం లేదు, కిరాయికి బతుకుడు. అప్పుడు పెట్టినా రాసిన జాగలేంది ఆడిస్తారు నాకు. మరి పొలం ఉందా? పొలం లేదు, ఏం లేదు. పింఛని మా ముసలోనికి వస్తుంది 2000. 4000 ఇస్తాను రేవంత్ రెడ్డి. మరి యాడిచ్చిండు? ఇచ్చిండు, ఇయ్యలే. 2500 వస్తలేవు, ఇవ్వరకు కూడా వస్తలేవు. ఎందుకు వచ్చినావు ఇవాళ సభకు? అరే మీటింగ్ అంటే వచ్చిన. ఎందుకు వస్తున్నావు? మీటింగ్ అంటే వచ్చిన. ఎవరు వస్తున్నావు? ఆయన పేరేం పేరు? ఏం పేరు? తెచ్చుకో, గుర్తు తెచ్చుకో. రేవంత్ రెడ్డి. మన ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి మర్చిపోయినా? రేవంత్ రెడ్డి. మరి ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి. మరి మర్చిపోతే ఎట్లా గట్లా? ఇక మర్చిపోతా అంటే ఇక ఇచ్చేటి ఇస్తామంట లేరు. ఉన్నోడు పోయి ఉన్నోనికే పెడుతుండు, లేనోడు పోయి ఉన్నోనికి లేనోది ఇట్లా ఎండుతున్నది. మీదికి మొక్కము కింద పూతలిక అనని రాని భయం అబూలా భయం పడతావు రేవంత్ రెడ్డికి? భయం పడతా కానీ ఇస్తాను ఇయ్యన్నా ఇస్తలేమే. ఏమిచ్చిండు? ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు, అన్న మళ్ళీ ఎత్తున్నా అన్నాడు. మేము ముసలి 4000 ఇస్తాడు, 2000 చెప్పించింది. 7500 రుణమాఫీ మన అదన్నాడు. ఇగో 2000 ఇప్పటికైతే 2000 ఇప్పటికి 2000 ఇప్పటికి అయితే మాత్రం 4000 ఎన్నడు వాళ్ళేవు మాకు. ఏం పెంచాలి? 6 బుడ్లు నింపినా 3 బుడ్లు నింపినా గవే 900 200 పింఛని 500కి ఇయ్యలేడు. మాకు ఇల్లు ఇస్తా అన్నాడు, ఇల్లు కట్టినా, బీస్మిట్లు లేపినా, రేకులు అది రేకుల దాకా స్లాబ్ దాకా లేపి ఇడిసబెట్టినా. అది అట్లనే ఉంది, నేను ఇట్లనే ఉన్నా. అది ఆడ అయిపోయింది, నీడ అయిపోయినా. గణపతి నాకు 2000 పింఛన్ వస్తాయి. నా భర్త చనిపోయాడు. 4000 ఇయ్యలేడు సార్. నాకు పింఛన్ అదే 2000. 4000 ఇస్తానే రేవంత్ రెడ్డి. ఎక్కడ 4000 ఎప్పుడు ఇచ్చిండు? వంట దేని మీద? పొయ్యి మీద గ్యాస్ సిలిండరా? గ్యాస్ మీదనే. ఎంత కొంటున్నావు గ్యాస్? 900. 500 పడతలేవు, ఇంకా పడతలేవు. మరి 2500 నత్తున్నాయా? ఏమీ లేవు, అవే 2000 వస్తున్నాయి. తావం భూతాలు లేని వాళ్ళకు 6000 ఇస్తాను అన్నాడు. 6000 ఏం లేవు. పొలం లేకనే కదా ఇస్తాడు. ఇయ్యలేడు, మరి ఇస్తలేడు. అవు మరి ఇస్తాను. ఆయన రేవంత్ రెడ్డికి వేసినా ఇస్తాడని వేసినాం. మరి ఇప్పుడు పెట్టినాం. ఒక్కడు ఇట్లా పట్టించుకున్నోళ్ళే లేడు. ఊళ్ళో సర్పంచ్ లేడు, వార్డ్ నెంబర్ లేడు. ఎవరికన్నా పోయి చెప్తే ఆఫీస్లో అసలు మాకు తెలియదని అంటారు. 3 సంవత్సరాలు ఏమో దేని గురించి అసలేమో సంఘాల గురించే మీటింగ్ పెట్టిరు. ఓటేయమని ఇల్లు తిరిగిరు, వేసినాం. 3 సంవత్సరాలు అవుతుంది యాక్సిడెంట్ అయినా మొగడు చనిపోయి. ఈ వరకు పింఛనే గతి లేదు, అసలే లేదు, పింఛనే లేదు. పెట్టుకున్నా, మంచిగానే పెట్టుకున్నా. అన్నిట్లలో రాసి ఇచ్చిన, దేంట్లో అంటే దాంట్లో. మీ సేవలో జరిగినాయి, చెప్పిన అన్ని చెప్పినాం. కానీ దేంట్లో అయినా వస్తాయి అంటారు. అప్లికేషన్ రాసి మీ సేవ కొమ్మంటారు, కొల్చారం మండలం పొమ్మంటారు. అన్నిట్లలో రాసిస్తే అవుట్. ఏవి లేవు. ఏ చెత్త కుళ్ళి పడేసిపోతాడు కాయిదాలు. ఈడి దోలకు వచ్చిరు ఇంత దూరంగా. ఏమిటికి ఏడైనా కనిపిస్తా, టీవీలో కనిపిస్తలేడు రోజు. ఇక ఏదో రావాలని వచ్చినాం. అవును, మరి అట్లనే మాట్లాడాలి. అట్లా మాట్లాడితేనే ఇస్తారు. ఉన్నాయి 5 గుంటలు. 5 గుంటల పొలానికి 3 పైసలు పడాయా? 3 పైసలు పడాయి 5 గుంటల పొలానికి. ఏ అన్ను పెడతారు చెప్పుకోవాలి. ఆడనేమో జన జాతర. మాకా 2 ఎకరాలు
లక్షన్నర. ఎంత తీసుకున్నారు రుణం? 90,000. 90,000. 2 లక్షల వాళ్ళు అందరికి వేసిన అంటున్నారు కదా. ఇవరకు కాలే 90,000. పింఛన్ వస్తుంది నీకేమన్నా? అత్తది పింఛన్ వస్తే మాకు చేయరా? ఎంత వస్తుంది పింఛన్? ఎంత? 2,000. 4,000 ఇస్తాడు కదా. 2,000. నీ ఇంట్లో ఎన్ని 6 గ్యారెంటీలు ఎన్ని అందుతున్నాయి? నీ 6 గ్యారెంటీలు ఇస్తాడు కదా. ఏం లేవు 6 గ్యారెంటీలు లేవు. పింఛన్ వస్తుందా? 4,000 వస్తున్నాయి. 2,000. గ్యాస్ సిలిండర్ వస్తుంది 500కు. రుణమాఫీ అయిందా? కాలేదు. రైతు బంధు పడుతుందా? పడ్డది మొన్న కొన్నాడు అంతే. లేదు 500, 950. అందరు కలిసి 1 లక్ష మాఫీ చేస్తే బాగుంటది కదా. ఏమో ఉన్నోళ్ళు ఉన్నారు, లేని ఉన్నారు, అందరు ఒక తీరు లేరు. ఇప్పుడు 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేస్తున్నారు కదా. మీ దాంట్లో ఎంతమంది కోటీశ్వరులు చేయలేరు? మందులు వస్తున్నారు, లోన్లు లేపుకొని కష్టాలు చేయడానికి చచ్చిపోతున్నారు. ఎంత తీసుకున్నావు? రుణం ఎంత ఉంది నీకు? 15 లక్షలు తీసుకుంటారు. ఇప్పుడు 2 లక్షలు ఉన్న వాళ్ళందరికి మా పైన అంటారు. మరి నీకు ఎందుకు కాలేదు? నాకు అద్దెకరం ఉంది సారు, అద్దెకరం ఉంది, నాకు అద్దెకరం ఉంది, మొత్తం లెక్కలేను అద్దెకరం ఉంది కానీ అంత ఒకటి లేరు కదా. చెప్పా మీకు ఎంత? మాకు 2 ఎకరాలు ఉంది, పాపి కాలేదు. ఎకరా పొలం ఉంది. నా 2 బిడ్డలు పెళ్లి చేసిన, భూమి అమ్ముకున్నా, నా కళ్యాణ బస్సులు లేవు, మొన్ననే చేసిన నాకు. ఎన్ని నెలలు అవుతుంది? ఏమది పెళ్లి అయ్యా? నెల అవుతుంది. నెల అవుతుంది. మరి కళ్యాణ లక్ష్మి తులం మా ఆయన ముసలైన. పరేడ్ గ్రౌండ్లో మనం దాదాపు వచ్చిన మహిళలందరితో చాలా వరకు మాట్లాడినాం. ప్రతి మహిళ చెప్తుంది ఏంటంటే మాకు ఇక్కడ కూడా ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు ఎక్కడ కూడా అందలేవు. మేము కేవలం మాకు సభ ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు. కేవలం రేవంత్ రెడ్డి సభ పెట్టిందంటే మా విలేజ్లో డ్వాక్రా గ్రూపులు కావచ్చు లేకపోతే ఇతర సంఘాలు కావచ్చు వాళ్ళు చెప్తే వచ్చినాం తప్ప మాకు నిజంగా ఎందుకు వచ్చినాం ఏంటి అని కూడా మాకు క్లారిటీ లేదు. మన ఇంకొక పోస్టర్ చూడదు. ఎందుకంటే మహిళలకు వీళ్ళు ఎక్కడైతే పోస్టర్లు చెప్పుకుంటూ దాదాపు అయితే ఒక గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామంటున్నారు. కానీ మహిళలని ప్రత్యక్షంగా అడిగితే మాకు ఎక్కడ కూడా 500కు ఆ గ్యాస్ సిలిండర్ పడట్లేదు. గతంలో ఎంత అయితే పెట్టి కొన్నామో 900కు అదే 900లతో మేము ప్రస్తుతం కొన్నాము. అయితే పూర్తిగా ఆ ఇందిరా మహిళా శక్తి పేరట పర్యటనలో పెద్ద ప్రోగ్రామ్ నడుస్తుంది. కానీ ఇచ్చిన ఆ ఫ్లెక్స్లకు కావచ్చు, దాంట్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్న ఆ పనులకు కావచ్చు, గ్రౌండ్ రియాలిటీలో ఎటువంటి లాభం లేదు. ఏ ఒక్క హామీ కూడా ఇక్కడ జరగలేదని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రజలు మహిళలే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళే ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. మార్పు అని చెప్పేసి మేము ఎంచుకున్నాము, ఇదేనా మేము అనుకున్న మార్పు అని చెప్పేసి మహిళలు ఆ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. దాదాపు అయితే సభ ఆ పరేడ్ గ్రౌండ్లో 2 గంటలకు మొదలవలసిన సభ దాదాపు 5 గంటలు అవుతుంది. ఎక్కడ కూడా ఇంత పెద్ద సభలో కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్న మహిళలు కూడా ఎక్కడ కూడా రాలేరు. కేవలం బలవంతం పెడితే వచ్చింది తప్ప మా ఇష్ట ప్రకారంగా మేము రేవంత్ రెడ్డిని చూద్దామని కావచ్చు, మాకు ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, మేము మాకు అందిన సంతోషంలో రాలేము. కేవలం ఆ డ్వాక్రా సంఘాలు కావచ్చు లేకపోతే విలేజ్లో ఉన్న కుల సంఘాలు కావచ్చు అవి చెప్తేనే వచ్చినాం తప్ప మేము ఇక్కడికి రేవంత్ రెడ్డి కోసం కావచ్చు ఇచ్చిన హామీలు అమలైన సంబరంలో కావచ్చు మేము రాలేమని చెప్పి చెప్తున్నారు. కానీ దాదాపు 5 గంటలు అవుతుంది, 2 గంటల కానీ సభ చెప్పిళ్ళు. ఇప్పటి వరకు అన్నం లేదు, నీళ్లు లేవు. ఇదే అట్లీస్ట్ ఇంత ఎండలో కూడా టెంట్లు కూడా వేయలేరు. కేవలం ఈ ఎండలో నిలబడాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. సరే ఒకవైపు ఏదైతే వాళ్ళు ఇస్తానన్న హామీలు పూర్తి స్థాయిలో నిలబెట్టుకోకుండానే ఇచ్చిన హామీలు నెరవేర్చక ముందే పెద్ద పెద్ద సవాల్ పెట్టి మేము ఇచ్చినామని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? అసలు నిజంగానే ప్రజల వైపు నమ్ముతున్నారా లేకుంటే ఇవన్నీ గ్రహిస్తున్నారా? ప్రజాపాలన అని చెప్పేసి ఇదేనా ప్రజాపాలన, మార్పు ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ప్రభుత్వానికి ఎందుకు ఇంకా మేల్కొనట్లేదు, కళ్ళు ఎందుకు తెరవట్లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.